నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అద్దంకి పట్టణంలోని 6 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. మొత్తం 1105 మంది విద్యార్థులకు గాను 1101 మంది విద్యార్థులు హాజరు కాగా 4 హాజరు కాలేదు. ఉదయం 9:30 ప్రారంభం కాగా 12:45 ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం త్రాగునీరు, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకానిపాలెం జెడ్పీ హై స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని, పరీక్ష రాసే విద్యార్థులు 9 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల కోసం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి. 17వ తేదీ తెలుగు, సాంస్క్రిట్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. పిల్లల్ని 9 గంటలకే మేము రూముల్లోకి అలౌ చేస్తున్నాము. అందువలన ఒక అరగంట ముందే పరీక్ష సెంటర్కి వచ్చి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ రూమ్ను కేటాయించిన రూమ్ను చూసుకొని వాళ్ళు ఒక పావు గంట ముందే ఆ సీట్లలో కూర్చొని రిలాక్స్ కావాలను. టీచర్స్ 9 కల్లా రూమ్లోకి వచ్చి వాళ్ళకి ఆన్సర్ షీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఒక పావు గంట ముందే సెంటర్కి చేరి వాళ్ళ రూము కేటాయించిన రూముల్లోకి వెళ్ళవలసిందిగా కోవటమైంది. ఈ 17 నుంచి 31 తేదీ దాకా రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. ఈ ఎండల దృష్ట్యా పిల్లలు ఇటువంటి సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తీసుకుంటూ ఈ చికెను, మసాలా జోలికి పోకుండా ఈ 10 రోజులు ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచిగా పరీక్షలు రాసి ఉత్తీర్ణ కావాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం అద్దంకి యూనిట్ అధ్యక్షులు మస్తాన్ మారం కోటేశ్వరరావు, పుట్టండ్ర శ్రీరామచంద్రమూర్తి, ఎంఆర్ఓ శ్రీచరణ్ కలిసి వినతి పత్రం అందజేసి వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పిఆర్సీ కమిషన్ నియమించాల్సినప్పటికీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని, పెన్షనర్లకు రావాల్సిన డిఆర్ మరియు పిఆర్సీ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. బకాయిలు విడుదల చేయడంలో ఆలస్యం వలన పలువురు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత పిఆర్సీలో తగ్గించిన అడిషనల్ క్వాంటల్ పెన్షన్ను 70 సంవత్సరాలు నిండిన వారికి 7 నుండి 10% వరకు, 75 సంవత్సరాలు నిండిన వారికి 12 నుండి 15% వరకు తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఎక్కువ మంది అసంతృప్తితో బాధపడుతూ ఉన్నారు. అవి ఏమిటంటే పీఆర్సీ అమలులో జాప్యం, పీఆర్సీ అవకతవకల్ని పరిష్కరించడం,
రావాల్సిన డిఏ అరియర్స్ ఇవ్వటం, మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వటం, తర్వాత మిగతా ఇటువంటివన్నీ కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అవి ఇంతవరకు రాకపోవడం దురదృష్టకరం. కాబట్టి తొందరగా మా విన్నపాన్ని మన్నించి రావాల్సినవి అన్నీ కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దంకి శాఖ బాపట్ల 2 జిల్లా వాళ్ళకి సంబంధించి ఈరోజు తహసీల్దార్ గారికి మా ఉద్యమంలో భాగంగా విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది. ఏ ప్రామిస్లు అయితే మాకు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు చేశారో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరీ ముఖ్యంగా మెడికల్ రీయింబర్స్మెంటు మేము ఈహెచ్ఎస్కి మా దగ్గర ప్రీమియం కట్ చేసినప్పటికీ కూడా హాస్పిటల్స్ ఆ సౌకర్యాన్ని కల్పించకపోవడం చాలా శోచనీయం. ఆ సౌకర్యాన్ని మాకు పునరుద్ధరించవలసిందిగాను, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఈ మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించవలసిందిగాను, ఐఆర్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి పిఆర్సీ కంపెనీ వేయాలని చెప్పేసి, అలాగే పెండింగ్ డిఆర్ బకాయిలు ఉన్నాయి పెద్ద ముసలి వాళ్ళకందరికీ కూడా అవన్నీ కూడా ఇచ్చి ఈ వృద్ధులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఉద్యమంలో భాగంగా ఇవాళ వయోవృద్ధమైనటువంటి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మేము విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా మా అద్దంకి యూనిట్ సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చేసి ఏవైతే 1/7/2023 నుంచి పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలో అది త్వరగా ఏర్పాటు చేయాలని, ఈ మధ్యలో ఐఆర్ ప్రకటించాలని, ఏవైతే డిఏ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా సత్వరమే చెల్లించాలని, వయోవృద్ధమైనటువంటి మా ఆరోగ్య పరిస్థితులని బాగా ఉండేందుకు, అనారోగ్య పరిస్థితులు అధిగమించేందుకు కావాల్సిన నిధులు వ్యక్తిగతంగా లేనందున మాకు మేమేమైతే కట్టామో ఈహెచ్ఎస్ తరపున ఏదైతే కట్టామో వాటి ద్వారా మాకు వాళ్ళకి అందజేసి మెడికల్ రీయింబర్స్మెంట్ అందజేసి ఆ బకాయిలు సత్వరం అందజేస్తే మేము క్షేమంగా ఉంటామని చెప్పి, ఏ కూటమి ప్రభుత్వం అయితే మాకు అంతకుముందు వాగ్దానాలు చేసిందో మేము ఉద్యోగుల పక్షము విశ్రాంత ఉద్యోగుల పక్షమని ఏ రోజైతే ఆ రోజు ప్రకటించిందో దాన్ని త్వరగా అమలు చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని, డిఏలు ఏరియర్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. పిఆర్సీ కమిషన్ త్వరగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాల్ని పరిశీలించి ప్రభుత్వం చిత్తశుద్ధితో మా పట్ల శ్రద్ధ వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క మంత్రివర్గాన్ని తెలియజేసుకుంటున్నాం. గతంలో మాదిరిగా ఏదైతే అడిషనల్ క్వాంటం 70కి ఏళ్ళు నిండిన వాళ్ళకి 10% ఉండేది, గత ప్రభుత్వం 7% చేసింది. కాబట్టి మళ్ళీ 7 నుంచి 10% పునరుద్ధరించాల్సి కోరుకుంటున్నాం. అదే 75 నిండిన వాళ్ళకి 10 నుంచి 15%కి పునరుద్ధరించాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించి మా పట్ల శ్రద్ధ వహించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సంతమాగులూరు మండలంలోని తంగేడుమల్లి గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్రావు, నగేష్ అనే రైతులు దాదాపు 15 ఎకరాల వరిగడ్డిని గేదెల మేత కోసం ఇంటి సమీపంలో భద్రపరిచారు. ప్రమాదవశాత్తు వరిగడ్డి వాములకు నిప్పంటుకుని పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలు అదుపు చేశారు. సుమారు లక్షల్లో నష్టం వాటిల్లిందని స్థానికులు అంచనా వేశారు. చేసేవులే వస్తుంది. ఒక బుడ్డం రైతు తెలియచేసిందంట. ఇక్కడ చూడండి గాయ్స్, 10 ఎకరాలు ఉంటుంది గాయ్స్. ఇది 10 ఎకరాలు, అది 10 ఎకరాలు గాయ్స్. పొగ చూడండి గాయ్స్. ఏమైనా ఉన్నామంటే మేము సెల్మంట్ వేస్తాం అనుకున్నాం గాయ్స్. తెరా చూస్తే పొగ తగలబడుతుంది. ఈ అబ్బాయి అంట గాయ్స్ మంట వేసినాడు.
నిప్పు పడుతుంది. ఓకే గైస్, అద్దంకి పట్టణంలోని బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు కాపు కులముల వారికి చంద్రన్న స్వయం ఉపాధి పథకం క్రింద ప్రభుత్వం వారు సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీంద్ర సబ్సిడీ రుణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఓబీ ఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు, 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన మరియు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకర్ల సంయుక్త పరిశీలన చేస్తారని కమిషనర్ చెప్పారు. కావున బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు కాపు కులముల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తి గల మహిళలు సచివాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలని కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కార్డ్ సర్వీసెస్ కోఆపరేటివ్ సొసైటీ వల్ల ఓబీఎంఎంఎస్ అనే పోర్టల్లో మనకి బీసీ మరియు ఓబీసీకి సంబంధించి లోన్స్ రిజిస్ట్రేషన్కి షెడ్యూల్ విడుదల చేయడం అయింది. ఇందులో భాగంగా 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ లోన్స్కు సంబంధించిన డేటా అంతా కూడా మీకు సంబంధించిన సచివాలయాల రిజిస్టర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ బీసీ మరియు ఈ ఓబీసీకి సంబంధించి రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఇలా ఈ 4 క్యాస్టుల వాళ్ళు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దీనిలో బీసీకి వచ్చేటప్పటికి 20 లోన్లు 37.5 లక్షలు ఒక జనరిక్ షాప్ ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చేసేటప్పటికి 8 లోన్లు 12.5 లక్షలు 2 జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్తో సచివాలయానికి వెళ్ళి మీ ఓబీఎంఎంఎస్లో 22వ తారీఖు లోపు రిజిస్టర్ చేసుకోవాలని కోరటం జరుగుతుంది. కూడా మనకి ఒక 87 టార్గెట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే టైలరింగ్ 90 డేస్ శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి టైలరింగ్ కూడా రిజిస్టర్ చేసుకుని దానికి సంబంధించి ట్రైనింగ్ అవడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందని కోరుతాం. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమం తూతూ మంత్రంగా జరుగుతుంది. గ్రీవెన్స్ కు అద్దంకి మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా రెవెన్యూ, మండల పరిషత్, వెలుగు శాఖల నుంచి అధికారులు తప్ప మిగతా శాఖల నుంచి ఎవరూ హాజరు కావటం లేదు. అర్జీదారులు కూడా వారి సమస్యల మీద అర్జీ ఇవ్వడానికి రావటం లేదు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఒకే ఒక అర్జీ రావడం విశేషము. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా జిల్లా కార్యాలయంకు వెళ్లకుండా మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇచ్చి రసీదులు పొందాలన్నారు. వారి సమస్యలు తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయంలో ఒక అర్జీ నమోదు చేయడం జరిగింది. ఒక రైతు వారి ఫ్యామిలీ డిస్ప్యూట్ పరిష్కారం అయినందున వెబ్లాండ్ నందు ఫ్యామిలీ డిస్ప్యూట్ నుండి తొలగించవలసిందిగా కోరుతూ అర్జీ దాఖలు పరిచారు. దాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రతి సోమవారం కార్యాలయం నందు మీ అర్జీలు ఏమైనా ఉన్నదో నమోదు చేసుకోవచ్చు. దీనికి గాను మండల అధికారులు, ఎంపీడీఓ గారు మరియు ఇతర అధికారులు అందరూ కూడా హాజరవుతారు. మీ ఇచ్చిన ప్రతి అర్జీని కూడా ఇక్కడ నమోదు చేసి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పీఆర్ఎస్లో ఏ విధంగా అయితే జిల్లా కార్యాలయంలో అట్లా ఎక్కడైతే నమోదు చేస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా నమోదు చేసి మీకు తగు రసీదు ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. సో వాటిలో నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం గవర్నమెంట్. దృష్టి తీసుకొచ్చి మెసేజ్ చేసి చెప్తే బాగుంటుంది. అవకాశం లైవ్లో చేస్తాను ఇక్కడ మీకు కూడా కలిసే రావాలి. కలిసే కానీ క్వశ్చన్ అంతా మంచిగా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఉంది
మా నదులు వాటర్ సార్ అది మా నాన్న వాళ్ళు కొనుక్కునేది చేయించుకుంటాం సార్ చెప్పి నాతో నంబర్ తెలుసు ఉన్నాయని బిఎస్ అప్లై చేశారు చేయలేదు సార్ దృష్టి తీసుకొచ్చి వాళ్ళు వేరే వాళ్ళు ఆన్లైన్ అద్దంకి మండలంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ప్రతిరోజు పారిశుధ్య కార్మికుడిచే ఇంటింటికి చెత్త సేకరణ చేయించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ సింగయ్య సమావేశాన్ని నిర్వహించి శానిటేషన్పై చర్చించారు. మార్చి 31వ తేదీలోపు పంచాయతీ పరిధిలో 100% ఇంటి పన్నులు వసూలు చేసి P4 సర్వే చేయించాలని, అన్ని గ్రామాల పంచాయతీలలో రోడ్లకు ఇరువైపులా ఉన్న దిబ్బలు తొలగించి శానిటేషన్ పనులు చేయించాలని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.